బాబు ఇక్కడ తినేటప్పుడు మొబైల్ యూస్ చేయొద్దమ్మా అన్నారు. సరే అని ఫోన్ పక్కన పెట్టా. అంతకంటే ముందు మన ఫాలోవర్ షేర్ చేసిన రీల్ చూసి లోవర్ ట్యాంక్ బండ్ రోడ్ లో ఉన్న ఎమరాల్డ్ మిఠాయి షాప్ వచ్చాం. చూస్తే ఫుల్ జనాలు ఏదో డ్రింక్ తాగుతున్నారు. నేను బాదం మిల్క్ ఏమో అనుకున్నా. తీరా చూస్తే సగ్గుబియ్యం పాయసం. టోకెన్ తీసుకుందామని లోపలికి వెళ్లి ఈ 2 స్వీట్స్ వేసేసా. తర్వాత ఇలా బెల్లం పాకం కలుపుకొని సగ్గుబియ్యం పాయసం తాగా. ఓకే, బాగుందనిపించింది. ఇక ఈ భలే మంచి భోజనం అందరికి నచ్చకపోవచ్చు. ఎందుకంటారా, ఈ భోజనం ఆర్గానిక్ అండ్ సాత్వికంగా ఉంటుంది. స్పైసీగా మసాలా కర్రీస్ కోరుకునే వాళ్ళకి అస్సలు సెట్ కాదు. అరిటాకులో పరమాన్నం వడ్డించారు. ఫ్లేవర్ రైస్ కూడా డీసెంట్ గా బాగుంది. గారె విత్ రోటి పచ్చడి అయితే సూపర్. ఒళ్ళు కర్రీస్ అన్ని బాగున్నాయి. వాళ్ళు చెప్పారని బ్యాలెన్స్ ఐటమ్స్ వీడియోస్ తీయలేదు. టేస్ట్ వైస్ అన్ని డీసెంట్ గా బాగున్నాయి. మనం వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్, లేదంటే రెడ్ రైస్ తినొచ్చు. సాంబార్ రసం కూడా డీసెంట్ గా బాగున్నాయి. పెరుగైతే గట్టిగా క్రీమీగా వెన్న తింటున్న ఫీలింగ్ ఇచ్చింది. ప్లేస్ సింపుల్ గా ఒక ఇంట్లో కూర్చొని తిన్న ఫీలింగ్ ఇచ్చింది. మీల్ 200 రూపీస్ చార్జ్ చేశారు. కిచెన్ హైజీన్ చెక్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మాత్రం మీదే. వాకింగ్ ఎమరాల్డ్ మిఠాయి షాప్ దగ్గర చేసుకొని బంక్ దగ్గర ఉన్న ఈ ప్లేస్ కి బై వాక్ రావాలి. అప్రాక్సిమేట్ గా ఒక 200 మీటర్స్ ఉంటుంది. ఈ సందులో కార్ అయితే పట్టదు. స్వీట్స్ అండ్ సగ్గుబియ్యం పాయసం కి 270 రూపీస్ అయింది. మరొక భలే మంచి భోజనంలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అవ్వండి. నేను మీ బకాసుర.